ఇవాళ ఈజీ హోమ్ మేడ్ రెసిపీ చేద్దాం రండి. మునక్కాయల పప్పు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. మునక్కాయల పప్పుని ఫస్ట్ అయితే కందిపప్పును ఒక గ్లాస్ తీసుకున్నాను. కందిపప్పును పచ్చిమిర్చిని క్లీన్ చేసి పెట్టుకోవాలి. టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చింతపండు కొద్దిగా, పసుపు కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, 4-5 వెల్లుల్లి, కొద్దిగా ఆయిల్ వేసి రుచికి తగినంత కొద్దిగా జీలకర్రను, మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు సరిపడంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అన్నిటినీ కలిపేసుకొని ఒకసారి మనం కుక్కర్లో అయితే పెట్టుకుందాము. ఒక 2-3 విజిల్స్ రాగానే మరీ అంత మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 70% ఉడికితే చాలు. ఇప్పుడు మునక్కాయలను తీసుకుంటున్నాను. ఒక 5-6 మునక్కాయలను తీసుకొని క్లీన్ చేసి పెట్టుకొని వాటిని కొద్దిగా పక్కన మనం ఉప్పు, పసుపు వేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. పప్పు పక్కన ఉడకబెట్టుకుంటున్నాము. ఇప్పుడు మనం మునక్కాయలను కూడా పక్కన ఉడకబెట్టుకుంటున్నాము. 2 ఉడికిన తర్వాత మనం వాటిని కలుపుకుంటాము. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. పప్పునైతే మనం ఇప్పుడు పప్పు గుత్తితో శుభ్రంగా మెదుపుకుంటున్నాము. మెత్తగా మెదుపుకున్న తర్వాత పప్పులోంచి సపరేట్ చేసిన వాటర్ని అయితే అందులో వేస్తున్నాను. అలానే మునక్కాయలను కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. బాగా కలుపుకోవాలి. చూడండి, పప్పు మునక్కాయలు బాగా కలుపుకోవాలి. మునక్కాయలకి టేస్ట్ ఉండవు అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఉడకబెట్టుకునేటప్పుడే కొద్దిగా మనం ఉప్పు, పసుపు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని కొద్దిగా పోపు పెట్టుకుందాము. ఆయిల్ హీట్ చేసుకోవాలి. అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి, ఒక 4-5 వెల్లుల్లిని దంచి పెట్టుకోవాలి. దంచి పెట్టుకొని ఆ పోపు బాగా ఎర్రగా అయిన తర్వాత మనం అందులో పప్పులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ సూపర్ టేస్టీగా మునక్కాయల పప్పు అయితే రెడీ అయిపోతుంది మనకి. తినటానికైతే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, సంగట్లోకి అయితే